అమ్మ కోసం నువ్వేమైనా చేస్తావని నాకు తెలుసు తల్లి. పానాలైనా ఇస్తావని నాకు తెలుసు తల్లి. తెలుసు తెలుసు. నీకంటే నాకేదెక్కువ కాదమ్మా. ఎట్టకైనా సరే నేను నా నడిపించుకుంటానమ్మా. ఇది సాలమ్మా, ఈ మాట సాలమ్మా. ఇప్పుడు నాకెంత సంతోషంగా ఉన్నాదో తెలుసా? నేను గౌరీని కలవాలి. ఆల్రెడీ తనని చూడటానికి ఒకరెళ్లారు. వాళ్ళు రాగానే వెళ్దురు గాని కాసేపు వెయిట్ చేయండి. మనకన్నా ముందే చూడ్డానికి వచ్చారంటే ఆ వచ్చింది గంగా? ఏమో నాకు తెలీదు. లేదు, తను ఖచ్చితంగా గంగే అయ్యుంటుంది. అయితే ఇంకా మంచిది కదమ్మా. వెతకపోయిన తీగ కాలికి తగిలినట్టు గంగ ఎవరో ఎలా ఉంటుందో మనకు ఇప్పుడే ఈ క్షణమే తెలిసిపోతుంది. ఎస్, ఎట్టి పరిస్థితుల్లోనూ మనం దాన్ని మిస్ అవ్వకూడదు. నమస్తే మేడం. ఏమ్మా, ఎవరిల్లు? గౌరీ కోసం వచ్చారు మేడం. ఏమ్మా, బయటున్న కార్ మీదేనా? ఎస్. సో వాట్? వాట్ ఏంటి? ఇదేమన్నా మీ ఇల్లు అనుకున్నావా? కార్ అడ్డంగా పార్క్ చేసావు. అవతల మా పై ఆఫీసర్ వచ్చే టైం అయింది. వెళ్ళి ఆ కార్ పక్కకు తీ. సారీ మేడం, ఇప్పుడే తీసేస్తాం. తొందరగా వెళ్ళు. అమ్మా, మన పని అయ్యేంత వరకు మనం కాస్త తగ్గి ఉండటమే మంచిది. నా మాట విని కారు పక్కకు పెట్టిరా. వెళ్ళమ్మా. అమ్మా, టైం అయిపోయింది. వస్తానమ్మా. మర్చిపోకమ్మా. హలో హలో, వినిపించట్లేదు. హలో హలో.
మేడం, ఇప్పుడు వెళ్ళి మీరు గౌరీని కలవచ్చు. ఇందాకెవరో తనని కలవడానికి వచ్చారన్నావు కదా, తను వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయిందమ్మా. ఛ! పదండి. అమ్మా మంగ, ఎట్టా ఉన్నావు తల్లి? నిన్ను చూడకుండానే నేను యాడ చచ్చిపోతానోనని చాలా భయపడ్డాను తల్లి. ఎంత ఎదిగిపోనావు తల్లి. నిన్నిట్ట చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉన్నది. ఏయ్, ఆపు నీ ఓవర్ యాక్షన్. నేనిక్కడికొచ్చింది నీతో ప్రేమతోనూ లేక నీ పలకరింపుకి మైమరిచి మురిసిపోవడానికో కాదు. నీ దగ్గర ఒక విషయం తెలుసుకోవడానికొచ్చాను. అదేటో చెప్పమ్మా, నీకోసం నా ప్యానాలైనా ఇస్తాను. ఈ ఓవర్ యాక్షనే వద్దు అనేది. అయినా నీ ముష్టి ప్రాణాలు ఎవడికి కావాలి? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అంతే. అలాగేనమ్మా, ఏటో అడుగు. నీ ముద్దుల కూతురు గంగ నిన్ను చూడ్డానికి ఇక్కడికొస్తుందా లేదా? ఎందుకు రాదు? వస్తాదమ్మా. ఇందాకనే నన్ను కలిసిపోనాది. అంటే మన అనుమానం నిజమన్నమాట. దీన్ని కలవడానికి వచ్చింది ఆ గంగే. అవునమ్మా. చూడు, ఆ గంగ ఫోటో నీ దగ్గర ఉందా? దాన్ని వెంటనే నేను చూడాలి. లేదమ్మా. అంకుల్, పెన్ను పేపర్ ఇవ్వండి. ఇదిగోమ్మా. దానికి నా పేరు చెప్పకుండా నా ఫోన్ నంబర్ ఇవ్వు. దాంతో నేను మాట్లాడాలి. సరేనమ్మా. మంగా, దాని నుండి నీకే ప్రమాదం లేదు తల్లి. నీకు నేనున్నాను. నువ్వు నా బిడ్డవన్న విషయం నా కడుపులోనే దాసుకుంటాను. ఎప్పటికీ ఆ నిజం చెప్పను తల్లి. నీకా గంగ పోటీ అయ్యేలా చెయ్యను. నన్ను నమ్మమ్మా. ఏయ్, ఇంకొక్కసారి నువ్వు తల్లివన్న మాట అన్నావంటే చంపేస్తాను. ఎవరివే నువ్వు? ఎవరే నీ కూతురు? నేను నీ కూతుర్ని కాదు. నేనెప్పటికీ ఆ రాజేశ్వరమ్మ కూతుర్నే, జమీందారీ వారసురాల్నే.
ఎవరు అవునన్నా కాదన్నా ఇదే నిజం. నువ్వు 1000 జన్మలెత్తినా నా తల్లివి కాలేవు, నేను నీ బిడ్డని కాలేను. గుర్తుంచుకో. ఈసారి అది రాగానే ఎవరి ఫోన్లో నుంచైనా దాని ఫోటో తీసి నేనిచ్చిన నంబర్కి పంపు. మిగతాది నేను చూసుకుంటాను. అర్థమైందా? అర్థమైనదమ్మా. నువ్వు నన్ను తిట్టినా అసహించుకున్నా నేను మాత్రం నీకు న్యాయం జరిగేలా చేస్తాను తల్లి. నువ్వు కోరుకున్నది జరిగేలా చేస్తాను. చూసావమ్మా, ఆ గౌరీకి ఎంత పొగరో. నువ్వు దాని కూతురువే, అది మర్చిపోవద్దు అని ఇండైరెక్ట్ గా నీకెలా వార్నింగ్ ఇచ్చిందో. అంటే దాని ఉద్దేశం, నువ్వు జమీందారు అయితే అది నీతో పాటు ఇంట్లో తిష్టవేసి ఆస్తిని అనుభవించాలనుకుంటుంది. అవునమ్మా, అంతా చూస్తుంటే నీకు అర్థం కావట్లేదు. ఆంటీ, ఆ గౌరీ అనుకున్నది జరగకూడదంటే ఒక్కటే దారి ఆంటీ. ఆ గౌరీ చచ్చిపోవాలి. ఈ మంగకి ఎవ్వరడ్డొచ్చినా సరే వాళ్ళ అడ్డు తొలగించుకునేంత వరకు నిద్రపోను. నువ్వు అంకుల్ ఏం చేస్తారో నాకు తెలీదు. ఆ గౌరీ ఈ జైల్లోనే చావాలి. అర్థమైందా? అర్థమైందమ్మా. మన చేతికి మట్టంటకుండా, మూడో కంటికి కూడా తెలియకుండా ఆ గౌరీని చంపేద్దాం. ఆ గౌరీ చావుకి తగిన ఏర్పాట్లు నేను చేస్తానమ్మా. వెరీ గుడ్ అంకుల్. పదండి వెళ్దాం. మా గౌరమ్మనే సంపాలని సుత్తారా? నా నుండిగా ఎట్ట సంపుతారో అది సుత్తాను. నా బాణం అడ్డు పెట్టైనా సరే మా అమ్మని కాపాడుకుంటా. ఎన్ని దినాలు నాలోని గంగనే చూసినారు, ఇకపై శివంగని సుత్తారు. అమ్మా, నమస్కారం అమ్మా. నమస్కారం పంతులు గారు, కూర్చోండి. రమ్మని కబురు చేశారట. ఏంటమ్మా విషయం? అదే పంతులు గారు, నా కూతురు అస్థికల్ని గంగలో కలిపే కార్యక్రమం గురించి మీతో మాట్లాడదామని పిలిపించాను. అలాగేనమ్మా. మీ వారసురాలు ఎవరైతే ఉన్నారో తన చేతుల మీదుగానే ఈ పిండ ప్రదానం చేయిద్దాం. అస్థికల్ని రేపే గంగలో కలిపేద్దాం. ఏమంటారమ్మా? ఓకే పంతులు గారు.
తమరు ఈ ఇంటి వారసురాల్ని. అసలే మా మమ్మీకి తలకొరువు పెట్టలేదని ఫీల్ అవుతున్నాను. అట్లీస్ట్ ఇప్పుడు ఇలాగైనా పిండ ప్రదానం చేస్తే మా మమ్మీ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏంటమ్మా అన్నారు? తలకొరివి మీరు పెట్టలేదా? లేదు పంతులు గారు, తను ఫారెన్ నుండి వచ్చేసరికి ఆలస్యమైంది. దాంతో తప్పని పరిస్థితుల్లో వేరే అమ్మాయితో పెట్టించాం. అయితే నువ్వు ఈ పిండ ప్రదానం చేయకూడదమ్మా. నేను మా మమ్మీకి పిండ ప్రదానం చేయకూడదా? పిచ్చి పిచ్చిగా ఉందా మీకు? ఇందాక మీరేగా వారసురాలతోనే పిండ ప్రదానం చేయించాలి అన్నారు. మరి ఇప్పుడు ఎందుకు ఇలా అంటున్నారు? అమ్మా ఆవేశపడకండి. శాస్త్రం ప్రకారం తలకొరివి ఎవరైతే పెట్టారో వాళ్ల చేతే పిండ ప్రదానం చేయించి అస్థికల్ని గంగలో కలిపితే చనిపోయిన వారికి ఆత్మశాంతి కలిగి వారు పుణ్యలోకాలకు వెళ్తారమ్మా. లేదంటే వాళ్ళ ఆత్మ క్షోభించి నరకానికి వెళ్తారు. అందుకే వద్దన్నానమ్మా, అంతే. లేదు, అలా జరగటానికి వీల్లేదు పంతులు గారు. మీరు చెప్పినట్లుగానే తలకొరువు పెట్టిన వాళ్ళ చేతులతోనే ఈ కార్యక్రమాన్ని కూడా జరిపించేద్దాం. నా బిడ్డకి తలకొరువు పెట్టిన ఆ అమ్మాయి ఎక్కడున్నా సరే వెతికి నేను తీసుకొస్తాను. ఎలా తీసుకొస్తావు? ఎందుకు తీసుకొస్తావు? బతికినంత వరకు మా మమ్మీ రాయల్ గా జమీందారులా బతికింది. అలాంటి దానికి మన స్థాయి మర్చిపోయి కూటికి గతి లేని ఒక ముష్టి దాంతో తల కొరివి పెట్టించి పెద్ద తప్పు చేశావు. మళ్ళీ ఇప్పుడు కూడా అదే తప్పు చేస్తానంటే నేను ఒప్పుకోను. మంగన్న దాంట్లో తప్పేం లేదక్క. కనీసం ఈ కార్యక్రమం అయినా మంగతో చేయిద్దాం. నోరు ముయ్యండి. తప్పుల గురించి మీరు నాకు చెప్తున్నారా? ఏం చెయ్యాలో ఏం చేయకూడదో ఆ మాత్రం నాకు తెలీదా? ఓ పక్క తలకొరువు పెట్టిన వాళ్లతోనే పిండ ప్రదానం చేయిస్తే మంచిదని పంతులు గారు చెప్తున్నారు. మళ్ళీ ఏం తెలియనట్టు మంగ చేత ఈ కార్యక్రమం జరిపించి చనిపోయిన నా బిడ్డకి ఆత్మశాంతి లేకుండా చేస్తారా? కుదరదు. బతుకుండగా అది ఏ రోజు మనశ్శాంతిగా లేదు. కనీసం ఎప్పుడైనా దాని ఆత్మకి శాంతి కలగాలి. అందుకే నా బిడ్డకి తల కొరువు పెట్టిన అమ్మాయితోనే ఈ పిండ ప్రదానం చేయిస్తాను. వీల్లేదు.